దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి ఆనందం. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి ఆనందం. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి ఆనందం. మార్గములెన్నో మరుగైనాను, మర్మము తెలిపే నీ ఆత్మ. మార్గములెన్నో మరుగైనాను, మర్మము తెలిపే నీ ఆత్మ. ఆత్మయ దేవుడు యేసునాథుడు, కల్వరి నాథుని కనికరము. ఆపే దేవుడు యేసునాథుడు, కల్వరి నాథుని కనికరము. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి ఆనందం. అలచట చెందిన ఆదరణ లేక ఆదరణకై మనసెంతో. అలచట వెళ్ళు ప్రమనిష్కృత పరిశ్రమం కలగాక. మన దేవుడైనంత పరిశ్రమం కలగాక. దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి, ప్రియమైన సహోదరి సోదర, ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం మనపై ఉంచి, ఈ సర్వోన్నతమైన దేవుడు మన వల్ల తను చూపిన ప్రేమ, అది సర్వలోక రక్షకుడైన దేవుడు మన వల్ల ఉంచిన కటాక్షం. ఆయన మనపై ఉంచిన ప్రేమను బట్టి రాత్రంతయు మనల్ని కాపాడి కనికరించి, ఈ ఉదయకాల్లో క్షేమంగా సూర్యోదయం ముందు సర్వలోక రక్షకుడైన దేవుని కలుసుకోవడం కోసం ఆయనే తన పేయకుమారుడైన యేసుక్రీస్తు, ఆయన తన ఆత్మ మన మధ్యకు ఆయన పంపి మన విషయంలో ఆయన విషయాన్ని చేయటకు, మనకు ఉద్దేశం సఫలం చేయటకు, మన ఎందుకు అనుకున్న ఉద్దేశం మన తెలియపరచ కోసం ఆయన ఆశ కలిగి ఉన్నాడు కదా. ఆయన ప్రేమమూర్తి, ఆయనంతో
మన ప్రేమిస్తున్న దేవుడు, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, జీవంగల తండ్రిని పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మహాకృపను బట్టి, మా యందు మీరు చూపుతున్న మహా కనికరమును ప్రేమను బట్టి మరోసారి ప్రభుతండి మమ్మల్ని కలుసుకోవటం కోసం మా జీవితాన్ని మీరు కరుణించి మా ఆయుష్ని పొడిగించి మన ఈ సమయం నూతన దినంలో ప్రవేశించేసినందుకు కొందరు ఆచరిస్తున్నాం. ఇది నే ప్రేమ. దినదినం ఆచరణతో మీ యొద్దకు వస్తున్న దేవుడు కదా. నీ ప్రేమ మాపై ఉంచును కనుకని ఈ సమయం ప్రభుని శ్రమే కలుసుకోగలుగుతున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించిన సత్యాన్ని మేము గ్రహించే కృప ప్రతి వారికి దయచేసి నీ కృపను మాతో ఉంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమన సహోదరి సోదర, ఆయన ప్రేమతో మన కరుణించి ఈ ఉదయ కాలంలో నీతో నాతో కలుసుకొని ఆశపడ్డ దేవుడు, రాత్రి అందు ప్రార్థించిన బిడ్డలు రాత్రి అందు తన సన్నిధిలో పెనుగులటకు ఇచ్చిన కృప, అనేకులు చాలా పెందరకడలేసి పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవాలని వారి వారి కుటుంబంలో వారి గర్భం పుట్టిన వారు లేక వారు వారికి క్షేమం కలగాలని, అదే కాదు సర్వసృష్టికి తన మహిమ కనపరచబడాలని సర్వోన్నతమైన దేవుని కనబట్టి క్రీస్తు శిలువ సహవాసం నుంచి ప్రార్థించే బిడ్డలు ఇంకా అనేకులు ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధులు మొరపెడుతున్న సమయంలో మన కొనకను ఎదురు చూస్తున్నాడు కనుక ఈ సమయము ఈ దీన సంఘం నుండి సర్వోన్నతముడు సకల జనాదర గొలుగుతూ సీయోను నుంచి ఉదయకాలంలో సకల జనాదర గొలుగుతూ నుండి దేవుడు నీ యొద్దకు వచ్చి మాట్లాడడం కోసం ఈ సమయమున దేవుడు ఇచ్చినవాడు కనుక ఇందుకు ఒక ఆశపడే మీ అందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకంగా తెలియపరుస్తూ మీరు క్షేమంగాను మనమందరం కూడా ప్రభునందు సంతోషకరంగాను దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని బట్టి తన దాసులుగా నా ఆశ దేవుని ఆత్మ ఉద్దేశం. ప్రేమ బిడ్డలారా, దేవుడు మన యందు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మనం చాలా విషయాలను చేస్తుంటాం జీవితంలో కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని సమస్యలు బట్టి మనం చాలాసార్లు చాలా విషయాలను చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మన యందు విషయాన్ని కలిగిన వారు దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు ఈ దినమును చలవిస్తే మాట బట్టి చూసినప్పుడు భక్తుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు నా వెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను అనే విషయం మనం చూస్తున్నప్పుడు మన ఎడలు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసినవాడు. ఆయన మన ఎడలు తను చూపిన ప్రేమ చాలా గొప్పది. అయితే ఇక్కడ మాట అన్నాడు, ఆయన తన పరిశుద్ధతను బట్టి మన యందు తనకున్న ఉద్దేశం, ఆయన గొప్పవాడు, ఆయన ఘనమైన వాడు. ఈ దినం మన పరిశుద్ధ దేవుని యొక్క ఉద్దేశం మనం చూసినప్పుడు మన వెడల తనకున్న తలంపులు చాలా గొప్పవి. అది వాగ్దానం. మన వెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అంటే దేవునికి మన వెడల తలంపులు చాలా విస్తారమైనవి. మీ వెడల మన వెడల దేవునికి ఉన్న తలంపులు విస్తారములు. అంటే దేవునికి ఉన్న తలంపుల విస్తారములు. కీర్తన గ్రంథం 40 అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం ఈ మాట చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధమైన నామం
ఆయన ఘనమైన నామని బట్టి ఆమేన్. యెహోవా నా దేవా, నీవు మా వెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, ఆమేన్. ఆయనకి ఏమున్నవి? మన వెడల ఆయనకున్న గొప్ప తలంపులు ఉన్నవి. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వరకు మన వెడల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనిషిని రకరకాల విధానాలుగా వారికున్న ఒక పరిస్థితిని బట్టి కానీ ఈ సమయంలో మనతో మన స్థితిగతులను మన ఆయన వెన్నెక చేసిన విషయాలను మనపై దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఇంకా ఆయన మన మీద ఏమన్నాయి అంటే, మా ఎడల నీకున్న తలంపులు బహుగిస్తారు. ఈ విషయాన్ని ఉదయ కాలంలో ఎవరు గ్రహించగలుగుతారో, ఇప్పుడు వారు తను చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకొని ఇంకా మన ఎందు తనకున్న ఉద్దేశంలో తలంపులు ఎంత గొప్పవని ఎవరైతే గ్రహించగలుగుతుంటారో, ఎవరైతే ఆ విషయాన్ని గ్రహిస్తారో, అందుకని ఇక్కడ అన్నాడు కదా, మా వెడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటి గురించి చెప్పేది నేను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఆమేన్. నువ్వు కొన్ని విషయాలు తలంచుకుంటావు, కానీ నిన్నును నీ సంతానమును, నిన్నును నీ కుటుంబమును, నీకు నీ కుటుంబమునకు లేక నీ జీవితంలో ఆయన ఉద్దేశములు. అందుకని నీ ఆలోచనను నిలుపుతావా, నీ ఆలోచనను నడుపువయ్యా. ఎందుకంటే మన ఆలోచనకు తన ఆలోచన చాలా తేడా ఉంటుంది. అది నా జీవితంలో నేను తెలుసుకున్నాను. నా ఆలోచన బట్టి నడిచినప్పుడు, నా ఉద్దేశాన్ని బట్టి నడిచినప్పుడు అనేక సార్లు ఒడదిడుకులు అంటే అభ్యంతరం సంభవించాయి. ఆయన ఆలోచన బట్టి నడిచినప్పుడు వాటిలో మనం లెక్కింపులు. ఎందుకంటే మన వాళ్ళు ఎంతో నిన్ను నీ కుటుంబాన్ని దీవించారని, నీ జీవితంలో చాలా మంది నా ఉద్దేశం ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి, కొందరు నన్ను అడుగుతుంటారు. రాత్రి ఎందుకు ఒకరు నాతో మాట్లాడుతూ అసలు నా వెడలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఒక మనస్తరాలు మాట్లాడుతూ నా వెడలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నాకేమర్థం కావట్లేదు అన్నది. చాలా మంచిదమ్మా, ఆగమన్నాను. తర్వాత మళ్ళీ నాతో ఫోన్ చేసి నాకేం పాలు పోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు అన్నది. చాలా మంచిది, నేను ప్రేయర్లో అన్నాను. నాకు ఈ విషయం చెప్పాలి. సహోదరి సోదర, ప్రతి మనిషికి అలాంటి ఆశ ఉంటుంది. కానీ తన వేళ దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తను గ్రహించాలి అంటే తను కూడా దేవుని ఆపతో. అప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడంటుంది నాతో, నేను ఇట్లా అనుకోలేదు, నాకేదో అన్యాయం జరిగిపోతుంది అనుకున్నాను. కావచ్చు, దేవుని ఆత్మ లేని ప్రతి వారు కూడా ఊహించి ఆలోచించేది అది. ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గ్రహించాలి. దేవుని కలుసుకోవటం నేర్చుకోవాలి. దేవుని కలుసుకోవటం నేర్చుకోవాలి. దేవుని ఆత్మతో కలుసుకోవటం నేర్చుకోవాలి. దేవుని ఆత్మతో సంబోధించుట, ఆయనతో కలుసుకోవటం నేర్చుకోవాలి. నీ వెళ్ళ తనకు ఉద్దేశంలో భక్తులు అంటారు, నీ ఎవరించుదనా? అవును, ఆయన ఎన్నో కోరికలు కలిగి ఉన్నాడు. నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను దృష్టి నుంచి తప్పించాలని, నీ కుటుంబాన్ని లేవనెత్తాలని, భూమి మీద నీ కుటుంబాన్ని నిన్ను ఆయన ఉద్దేశపూర్వక బలమైన ఆయుధంగా ఉంచుకోవాలని, ఈ భూమి మీద తన పరిశుద్ధమైన కనపరుచుకోసం నిన్ను నీ కుటుంబాన్ని లేక నీ ఎవరి జీవితాన్ని నీ ఉన్న స్థలంలో గణపరచాలని ఆయన ఉద్దేశం ఉంటుంది. మన విషయంలో తను చాలా అందుకని కదా 16వ విషయంలో మాట చెప్తారు. అక్కడ 16వ విషయంలో దేవునికి వాక్యం చరుస్తుంది.
నన్ను వెతుకువారందరూ, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు కాక. ఏం చేస్తే వెతుకువారు. ఎంతమంది వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నావు సహోదరి? ఎవరిని వెతుకుతున్నావు? ఎంతమంది వెతుకుతున్నారు? వెతుకు వారందరూ కూడా సంతోషించి ఉత్సాహించి సంతోషించరుగాక. కారణం ఏంటంటే, ఎవరైతే వెతుకుతున్నారో వారిని వెతకటకు ఆయన ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆయన పక్షపాతి కాడు. ఎవరైతే వెతుకుతున్నారో వెతుకుతూ వస్తాడు ఆయన. ఎవరు ఆయన కొరకు కనిపెడుతున్నారు, ఎవరు ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు ఆయన సహాయం కోసం ఆశపడుతున్నారు, ఎవరు ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచాలనుకుంటే, ఆయన ద్వారా విడుదల పొందాలనుకుంటాము, ఆయన ద్వారా విమోచింపడాలనుకుంటాము, క్రీస్తు యేసు ద్వారా కనికరింపబడాలని ఆశ కలుగుంటే ఆయన ప్రారంభిస్తాడు. శుద్ధిపరచబడి ఆయన. యేసుని వెతకడం అంటే మాటలు చెప్పుకోవటం కాదు. ఆయన వెతికే వారందరూ ఆయన రక్షణ గురించి ఏమన్నాడు అక్కడ? నిన్ను ఎతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషితుడు కాక, నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచుకొను గాక అని నిత్యము చెప్పుకుందరుగాక. ఆయన మహిమను 17 విషయం చెప్తున్నాడు అక్కడ. నేను శ్రమల పాలై దీనునైతిని, ప్రభు నన్ను తలంచుకొనుస్తున్నాడు. ఏం తలంచుకుంటున్నాడు? నీకు శ్రమ వచ్చింది, శ్రమల పాలై దీనుడివై కూర్చున్నావు, ఏమి దిక్కు తోస్తున్న పరిస్థితిలో ఉన్నావు. లేక చాలామంది శ్రమ కలిగినప్పుడు, దేహమున కలిగిన వ్యాధిని బట్టి కానీ, ఆర్థికంగా కుంగిపోయిన కానీ, లేక కొన్ని సమస్యలు బట్టి కానీ శ్రమలు సంభవించినప్పుడు వారేమీ దుఃఖదోషం స్థితిలో దీనులై కూర్చుంటారు కొందరు. కానీ ఆ విషయం ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ, ఆయన పరిశుద్ధను బట్టి నేను శ్రమల పాలై అయితిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. భక్తులకు ఉన్న ఫెయిత్, విశ్వాసము. ఎందుకంటే మన వేళ తనకున్న తలంపులు గొప్పవి. అందుకే నా విషయంలో నీకున్న ఉద్దేశాలు గొప్పవి కనుక ఆలస్యం చేయకొని అడుగుతున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం విమోచించేవాడు. నా ప్రియమైన సహోదరి సోదరా, యెషయా 55:9 చెప్తారు ఒక మాట. యెషయా 55:9 చూస్తే కూడా దేవుని హక్కించి వస్తుంది. ఆకాశములు భూమికి పైన ఎంత వెత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. అందుకొరకే ఇప్పుడు మనం ఆయన తలంపులకు లోపడప్పుడు మన సహాయం దొరుకుతుంది. మనం ఆలోచించుకొని మనం ఈ మార్గం ఆలోచించుకున్నప్పుడు ఆలోచన అనేక సార్లు అనర్థములుగా గురవుతుంటాం. ఈ ఉదయ కాలంలో దేవుడు నీ తలంపులకు ఆయన తలంపులో ఉండక భేదం చెప్తున్నాడు. అందుకే నీ యందు తన కటాక్షం ఉంచి, నీపై తన కృపను ఉంచి, ఎవరైతే తన పరిశుద్ధ నామను బట్టి తన తలంపులు, ఎందుకని అక్కడ కదా ఆయన ఉద్దేశం చాలా గొప్పవి, ఆయనకు అప్పగించిపోయేటప్పుడు
నిన్ను నీ కుటుంబాన్ని తన తలంపుల ప్రకారం ఆశ్రయించి దీవించి విడిపించేవాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధ నామములో నీ దేహమునకు నిన్ను ఆవరించిన ప్రతి దుష్టకర్మలు తొలగించి ఆయన పరిశుద్ధ నీకు ఆనందం కలగజేయటకు ఆయన ఇష్టపడుతున్నవాడు. శ్రమ పాలై ఉండకు ఆయన ఇష్టపడడు. విమోచించుటకు అనిష్టుడు. సహోదరి, విస్తారమైన తలంపుల కోసం మనం ఆయన తలంపులు చాలా గొప్పవి కనుక ఆయన ఉద్దేశం గొప్పవి, ఆయన ఆలోచన గొప్పది. 103 కీర్తనలో చూసినప్పుడు 11 ఒక మాట చెప్తాడు ఆయన. 103లో 11లో చూస్తే దేవుని వాక్యం చెరుస్తుంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆయన తలంపులు గొప్పవి. అందుకనే ఆయనకు మనం లోబడ్డప్పుడు ఆయన మనం విమోచించేవాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మనం లక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన పరిశుద్ధమైన తలంపులు బట్టి మన జీవితంలో కావాల్సిన సహాయమును ఆదరణ కలుగజేసేవాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. నేను వెళ్ళారా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. అందుకే నీ వ్యాధితో ఉన్నా, నువ్వు బాధతో ఉన్నా, నువ్వు కష్టముతో ఉన్నా, నీ విరుకుల్లో ఉన్నా, మీరు ఇబ్బందుల్లో ఉన్నా, వ్యక్తిగతమైన జీవితం కలిగి నలిగిపోతున్నా నా ప్రియమైన సహోదరి సోదర, మనసు అలిసిన వారుగా ఉంటారు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బందీపై ఉన్నావు, ఏ పరిస్థితుల్లో బందీగా ఉన్నావు, నువ్వు ఆయన తలంపులు చూస్తున్నమాట. ఆయన తలంపులు గొప్పవి కనుక, ఆయన ఉద్దేశం గొప్పది కనుక ఆయన పరిశుద్ధమైన కృపతో నీతో ఉంచి నిన్ను విమోచించి నిన్ను ఆదరించేవాడు, నిన్ను కరుణించి కటాక్షించే దేవుడు. నీపై తన ఆలోచన, నీ యందు తనకున్న ఉద్దేశం గొప్పది. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి విషయం మనం గ్రహించి ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట మన లక్ష్యం ఇచ్చి ఆయనకు లోపడినప్పుడు సహోదరి సోదర, జీవగల దేవుని యొక్క నామం ఘనమైనది. ఆయన నిన్ను ప్రేమించి శుద్ధీకరణ ఇంటికి వచ్చాడు. ఆయన కృప నీ కోసం నిరీక్షణ నేను గవని ఎదుట, ఆయన కటాక్ష నీ కోసం ఎదురు చూస్తుంది. అందుకని నీ తలంపులు మానేయి, ఆయన తలంపులకు లోబడు, ఆయన ఉద్దేశంలో పడప్పుడు ఆ విస్తారమైన ఆయన కృపను బట్టి నీ విడివేసి విమోచించేవాడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ఆశ్రయమైన వాడు, నాడు నేడు కూడా ఏకరీతిగా దేవుడు. ప్రేమైన సహోదరి సోదర, ఆయన ప్రేమమూర్తి నిన్ను ప్రేమిస్తూ నీ ఎదుగుకొచ్చిన దేవుడు. అంతకొరకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే తన తలంపులో పడుతున్నారో వారు విమోచించి, వారు విడిపించి, వారి జీవితంలో గొప్ప ఆనందం కలగజేసేవాడు. అందుకని ఆయన సన్నిధిని వెతకటం అనేది దేవుడు కోరుకున్నవాడు. ఆయన పరిశుద్ధమైన యొక్క మాటను మనం గైకుంటాం అనేది పరిశుద్ధ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడు, మన ప్రేమిస్తున్న దేవుడు, నేటి వరకు కూడా తన కృప నుంచి మన కరుణిస్తూ కాపాడు తన తండ్రి. నిలబడ్డారా, ఆయన తలంపులు గొప్పవి. అందుకని యెషయా 54, యెషయా 35 చూస్తున్నప్పుడు 10వ వచనం దేవుని వాక్యం చేస్తుంది. ఎవరైతే తన తలంపులకు లోబడుతున్నారో వారిని ఏ విధంగా ఆనందింపజేస్తాడు. 35, 10వ వచనం చూసినప్పుడు యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ
తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్య ఆనందం ఉండను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఆనందం పొందుటకు ఇష్టపడుతున్నావా? అదే దుఃఖంతో ఉంటావా? ఆయన నిన్ను ఆనందపజేసే దేవుడని నువ్వు నమ్మితే, నీ వెడల తనకున్న ఉద్దేశంలో తలంపులు గొప్పవి కనుక విస్తారమైన తన కృప ద్వారా నీ మోచించడకు, నీ యవన జీవితానికి గొప్ప మహిమను కలగజేయటం కోసం సకల జనాదర గొలుగుతో సీయోను నివాసుకు తన కోసం వచ్చిన నా ప్రేమని వెళ్ళారా, ఆయన నిన్ను ఆనందపచేటకు ఆయన ఇష్టపడుతున్నవాడు. అందుకని నేను అన్నాడా, నీ తలల మీద, వారి తలల మీద నిత్య ఆనందం ఉండను. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. అది నా యేసయ్య తలంపేంటి నీ దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి వేసి నీకు ఆనందపరిచి నిన్ను సంతోషపరుస్తూ నీకు నీ కుటుంబ సమాధానం ఏమైనా జీవితంలో నీ జీవితానికి కావాల్సిన సహాయం చేస్తూ నిన్ను సంతోషపరచుగా నీ ఇంటికి వచ్చాడు కదా. సహోదరి, ఈ టైంలో నేను బయటకు పోతే నేను గర్భఫలము లేని దాన్ని అని నిందిస్తారు. ఈ టైంలో ఈ విధంగా పోయినప్పుడు నేను ఫలానని దేశిస్తారు. ఈ దరిద్రులు ఎదురుకొచ్చిందంటారు, లేక ఈ రోగిష్టి ఎదురుకొచ్చినమంటారు. కొందరు నాతో చెప్తుంటారు. అవన్నీ మనుషులకు తలంపులు. కానీ ఆయన తలంపు ఏంటి తెలుసా? నువ్వు ఆనందించాలి, నీ దుఃఖంను కొట్టివేయాలి, నీవు సంతోషించాలి, నీకు తన మహిమ నీతో నిలిచి ఉండాలని ఆయన తలంపు. అందుకే ఆయన తట చూడు. ఆమేన్. ఆశ కలిగి ఉంటే మోకరించు. నీ మీద, నీ పిల్లల మీద, నీ కొడుకులు లేక నీ కోడళ్ళు లేక నీ కూతుళ్ళు లేక నీ అల్లుళ్ళు లేక నీ మనవాళ్ళు, అదే కాకుండా నీ యవ్వన జీవితంలో వ్యక్తిగతంగా విస్తారమైన తన తలంపుల వైపు మనసు లేదు కదా. ఆయన నమ్ముకున్నావు, కానీ ఆయనకున్న ఉద్దేశం అవునా? ఒక్క నిమిషం ఆలోచించు. ఆయన కృప ఎంత గొప్పదో మోకరించిన ప్రియ సహోదరి సోదరా, ప్రభు పాద దగ్గర మోకరించు, లేక పరిస్థితులు మోకరించలేని పరిస్థితులు వ్యాధితో ఉన్న వాళ్ళారా, ఒక్కసారి మన వెళ్ళ తనకున్న తలంపేంటో విచారణ చేస్తావా? ఈ క్షణమే నిన్ను నీ దుఃఖమును కొట్టివేసేవాడు, నీ దారిద్ర కొట్టివేట కోసం ప్లాన్ చేసుకునేవాడు, నిన్ను దీవించడం కోసం ఇష్టపడుతున్నవాడు, నిన్ను ఆనందం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. అడుగేస్తేనే పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదముల కొందరు ఆచరిస్తున్నా. మీరు పరిశుద్ధులు కదయా. నిజంగా ప్రభు, మా విషయంలో మీకున్న గొప్ప తలంపులు బట్టి, మా విషయంలో మీకున్న ఉద్దేశాన్ని బట్టి ఈ ఉదయ కాలం మాతో మాట్లాడటకు వచ్చిన సయ నీ పాదాల కొందరు ఆచరిస్తున్నాం. నా విషయంలో, నాకు అప్పగించిన సంఘ విషయంలో, లేక స్వరమింటిన విషయంలో, వారి విషయంలో అయా నీ పరిశుద్ధను ఒక బాహు సాచి, ఒకవేళ మేము తెలియక మీ తలంపును పక్కన పెట్టి మా తలంపులతో పరిగెత్తుతుంటే క్షమించు. విస్తారమైన కృపతో మమ్మల్ని ప్రేమించడానికి వచ్చిన దేవుడు కదా, కరుణించుని, కటాక్షించుని. నా ఎస్ఐని కొందరు ఆచరిస్తున్నా. ఏ బిడ్డలైతే ఈ సంబంధి నీ తోటి తిరిగి ఉన్నారు, ఎవరైతే నీ తలంపు అయితే తిరిగి ఉన్నారో, ఎవరైతే నేను కనుగొనటకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే ప్రభు నీ ఉద్దేశం కావాలని కోరుకుంటున్నారో, ఈ క్షణమే వారు దుఃఖమును కొట్టివేసే దేవుడు కదా. మా దుఃఖమును కొట్టివేసి, మా దుఃఖమును కొట్టివేసి, మా తండ్రి రక్తంతో బంధుమిత్రులు కూడా జ్ఞాపకం చేసుకొని, మా కుటుంబంలో కూడా మీ కటాక్షం దయచేసి
నీ తలంపులే నెరవేర్చబడ్డ సహాయం చేతండి. క్రీస్తుల సంఘంలో శావకులను కూడా జ్ఞాపం చేసుకొని, క్రీస్తు శిలువ సహవాసమనే సంఘంలో శావకులను జ్ఞాపం చేసుకొని, సంఘ పెద్దలను జ్ఞాపం చేసుకొని, సంఘంలో ప్రతి వారు పొరుగుతండి వారి వారి కుటుంబంలో ప్రతి విధమైన నీ ఆత్మకి విరోధం మీద కొట్టివేసి నీ పరిశుద్ధ నామ మహిమ నిరీక్షటకు నీ రాజ్యం వారసుటకు పొరుగుతండి. నిత్య ఆనందం వారి తలన మీదటకు వారుకున్న దుఃఖమును కొట్టివేసి, వారు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, వారు చేస్తున్న వ్యవసాయ రీతి కావచ్చు, వారు పొరుగుతండి ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, చేస్తున్న ఉద్యోగ స్థలములు కావచ్చు, ఈ దినమున పొరుగుతండి వ్యక్షరాశి బిడ్డలు కానీ ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారు కానీ గర్భఫలము కోసం ప్రభు నీ తట్టు చూస్తూ విషాణం చేస్తున్న అనేక బిడ్డలు ఉన్నారు కదా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ ప్రభువును నన్ను చూస్తున్నావు కదా అని ఏడుస్తూ ఉన్నవారు ఉన్నారు కదా, రకరకాల వ్యాధులతో ఉన్నవారు ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులను, కిడ్నీ వ్యాధులతోనూ, గుండె వ్యాధులతోనూ, రకరకాల విధానంలో మెడ నరములు, ఎముకలు ఎన్నో అండి ఆయా పరిస్థితుల్లో కుంగిపోతూ ఉన్నారు కదా. థైరాయిడ్ వ్యాధితో, ఇంకా చెప్పాలంటే పెరుగుతండి క్షయ వ్యాధితో ఉన్నవారు ఉన్నారు. పరిశుద్ధ దేవ, మీరు చూస్తున్న దేవుడివే నాన్న, ఈ దినం ఆపరేషన్ కోసం పరుగులు తీస్తూ అంటే డాక్టర్ ప్రేరేపణ బట్టి వారు కులింగిపోయి ఉన్నారు కదా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కటాక్ష దయచేతండి. నిన్ను ఏ విధంగా అడుక్కోలో తెలియని వారు సంఘాలందరూ ఉన్నారు. అయా దేవుడెవరో వెరకగా తిరుగుతున్నప్పుడు నువ్వు వెతికి పట్టుకున్న సహవాసంలో వారిని నడగలేని స్థితిలో, నడుక్కోలేని జ్ఞానము లేని వారు ఉన్నారు. అయా ఒక్కసారి సంఘంలో మీకున్న తలంపులు బట్టి విస్తారమైన మీ ప్రేమను పెట్టుకోతండి. ఈ సంబంధం నాతో ఏకీపించే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపేసుకొని, నాకేమి వద్దు, నా పిల్లలకి రక్షణను దేవునికి రాజ్యం నువ్వు కోరుకునే తల్లులు బట్టి కొందరు ఆచరిస్తున్నాను. దేహవ్యములను ఆవరించిన ప్రతి దుష్ట విధానాలు కూడా తొలగించి వారి దేహంలో ప్రతి రోగ విధానం యేసు నామములో బంధిస్తుండగా ముట్టండి, స్వస్థపరచండి, విడిపించండి. ఇది నువ్వు మీ తలంపు ప్రకారం మా జీవితం కొరచడం సహాయం చేతండి. సంగమ తిత్తి పట్టుకుని బలపరచండి. పరిశుద్ధ తండ్రి, మీ పాదాలు కొందరు చేస్తున్నాం. మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న మండలం కానీ, మేమున్న జిల్లా కానీ, మేమున్న రాష్ట్రం కానీ, ఆ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఎప్పటికోతండి ఆయా పరిస్థితిని బట్టి బందీలు ఎన్నో వారి విడిపింపబట్టే సహాయం చేసి, ప్రజలతో వెనకచిన ప్రజాప్రతినిధుల చిన్న గ్రామం నుంచి ఉన్నతన గ్రామం వరకు కూడా ప్రగతిని, పట్టణం వరకు కూడా దేశ పరిపాలన చేస్తున్న వారిని బట్టి కూడా వారిని బట్టి పేదవారికి మేలుకలుడుగా దయచేయండి. నీ ఆత్మకి విరోధం ప్రతి కూడా తొలగించండి. యేసయ్యా నీకు వందనాలు చేస్తున్నాం. రాజుల కొరకు ప్రార్థించమన్నారు కదా, అవును అందుకే అడుగుతున్నాం తండ్రి, వారి రాజ్య పరిపాలన విషయంలో పరుగుతండి. నీ పరిశుద్ధ నామంటే ప్రభు పేదవారికి మేలుకలుడు సహాయం చేతండి. ప్రత్యేకించి ప్రభు నీ కృపటి పేద కుటుంబాలు ఖండించండి. గృహంలో కూడా లేని వారు ఉన్నారు, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. అల్లాడుతున్న జ్ఞాన నీ బిడ్డపైన కృప తెచ్చేసి నీ కటాక్షణ దయను దయచేతండి. నీ కృపయు ప్రేమను దయచేసి నీ ప్రేమలో నన్ను మమ్మల్ని బలపరచని మరోసారి దీనదాసుని జ్ఞాపకం చేసుకొని, ఇగో తండ్రి నీ పరిశుద్ధ నుండి ఈ దినముందు మా ప్రయాణ కానీ, నీ పని కానీ పరువా నీకు అనుకూలం మార్చబడ్డ సహాయం చేసి సర్వోన్నతమైన దేవాన్ని కొందరు ఆచరిస్తున్నాను. జోగలేసిన పరిశుద్ధ పాదాలు కొందరు ఆచరిస్తున్నాం. ఈ సకల జన ఆదర గొలుగుతో శ్రీయుని వసకుండా కానీ అనేకులు ప్రార్థన యోధులు ఉపాసుని ప్రార్థించి పెట్టబట్టి కొందరు ఆచరిస్తాం. వారిని బలపరుస్థిరపరచండి. మరొకసారి రుణములతో అప్పులతో బిడ్డ విడిపెప్పట సహాయం చేతండి. శిలువ శక్తిని తొడి తిరిగి కృప తెచ్చదండి. మా దేశాన్ని కావచ్చు నెమ్మదిని దయచేతండి. రక్షణ మార్పు నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారం నీ సాధనపరుచుకొని నీ కృపయు ప్రేమ కనికరం పెట్టే నీ కటాక్షం మాతో నేర్పించి మమ్మల్ని దీవిస్తూ ఆశ్రయిస్తూ నీ కృపాసనంలో దీవించమని నీ దీవనాశ్రమకు దయచేస్తూ మా ప్రార్థన కూడా ప్రతి వారు కూడా కావచ్చు మేలును ఆశీర్వాదాలు కూడా సాయం చేసి మీరే కరుణించి కట్టి దీవించని
యేసయ్య దినదేవులతో నడిపిస్తూ మా రాకపోవడం తోడు కరుణించని యేసుక్రీస్తు పరిశుద్ధం మనం ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.